ఎల్ నినో ఈ వర్డ్ మనం చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం. అంటే అన్సర్టినిటీ ఆఫ్ రైన్స్. ఒకవేళ పడితే వర్షాలు ఎక్కువ పడొచ్చు, అసలు లేకుండా పోవచ్చు. ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఖరీఫ్ సీజన్ ఎలా ఉండబోతుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రెగ్యులర్గా పడాల్సిన వానలు పడకపోవడం వల్ల ఆల్రెడీ శ్రీశైలం డ్యామ్ డెడ్ స్టోరేజ్కి చేరింది. నాగార్జున సాగర్ డ్యాంలో 44%కి వాటర్ లెవెల్ చేరింది. ఇలాంటి టైంలోనే రైతులు అరటి, వరి ఇలా అధికంగా నీరు తీసుకునే పంటల దగ్గర జాగ్రత్త వహించాలి. ఇలాంటి టైంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ లాంటి ప్రాజెక్ట్స్ పూర్తయి ఉంటే ఇంతగా భయపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బట్ మన ప్రభుత్వాలు ఎలాగో వాటిని పూర్తి చేయలేకపోయినాయి కాబట్టి అసలు రైతులకి ఎలాంటి భరోసాని ఇవ్వగలవో మనం చూడాలి. ప్రతి నాయకుడు వాళ్ళ నియోజకవర్గంలోని రైతులందరినీ చేరుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలో స్వయంగా తెలియజేయాలి. కానీ మన నాయకులే అంతంత జ్ఞానంతో ఉన్నారు. మంత్రికి తన శాఖ పట్ల, ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ నియోజకవర్గం పట్ల క్షేత్రస్థాయిలో ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే ఇట్లాంటి సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయగలరో స్వయంగా ఆలోచన చేయొచ్చు. కానీ మన నాయకులు మాత్రం ఫొటోస్ కోసం, పబ్లిసిటీల కోసం ప్రజల్లోకి వెళ్తుంటారు. గుడ్డు మంత్రి, మేకప్ మంత్రి అని తిట్టుకోవటానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. వాళ్ళ అధినాయకులు కూడా వారి వారి పార్టీ నాయకులకే సపోర్టుగా మాట్లాడుతూ ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు. అసలు మన రాష్ట్ర మంత్రులకి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందంటారు? కామెంట్లో చెప్పండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోరు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రారు. మున్ముందైనా జ్ఞానం, విజ్ఞానం మరియు సమర్థవంతమైన నాయకత్వంతో రాజకీయ నాయకులు మరియు యువత యొక్క చొరవతో మన రాజకీయాలు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలని భావిస్తూ మీ ఫెయిర్ అండ్ ఫియరీ.